గెలవాలని అందరూ అనుకుంటారు, కానీ కొందరు గెలుస్తారు. గెలిచేవాడు ఎప్పుడు తనని తాను గెలవాలనుకుంటాడు, ఓడిపోయేవాడు ఇప్పుడు అవతలని గెలవాలనుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పిన, మహాభారతంలో కర్ణుడు, అర్జునుడు. అర్జునుడు ఎప్పుడు తనని తాను గెలవాలనుకుంటాడు, కానీ కర్ణుడు ఎప్పుడు అర్జునుడు గెలవాలనుకుంటాడు. కురుక్షేత్రంలో యుద్ధంలో ఎవరు గెలిచారో మనందరికీ తెలుసు. శత్రువుని గెలవాలనుకోవడం తప్పులేదు, కానీ శత్రువుని మాత్రమే గెలవాలనుకోవడంలోనే తప్పు ఉంది. నువ్వు పోటీ పడాలనుకోవడంలో తప్పులేదు, కానీ అవతలంతో పోటీ పడాలనుకోవడంలోనే తప్పు ఉంది. నీ డ్రీమ్ వాడు ఫుల్ఫిల్ చేయలేడు, వాడి డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు. మన కంటికి కనిపించే శక్తులతో ఈజీగా గెలిచి పోరాడచ్చు, కానీ మన కంటికి కనిపించే శక్తులతో పోరాడలేం, పోరాడి గెలిచలేం. నీ శత్రువు ఎవరో తెలుసా? నువ్వే. ఎలాగో చెప్పనా? ఒక్కసారి మొబైల్ ఓపెన్ చేసి ఇలా అన్నావు అంటే రీల్స్ వెళ్తూనే ఉంటాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ. ఇంకా నీకు ఫోకస్ చేయడానికి నీకు టైం ఎక్కడుంది? ఇంకా నీ గురించి ఆలోచించుకోవడానికి టైం ఎక్కడుంది? ఒక్కసారి ఫోన్